హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి వీళ్ళపైన కేసులు నమోదయ్యాయని, వీళ్ళు అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏంటి ఇష్యూ? నిజంగా వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఇప్పుడు అరెస్ట్ అయ్యారా? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఏం జరిగింది సార్ అసలు? దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారని ఒక వార్త వస్తుంది. అంటే వాళ్ళు గత కొంతకాలంగా అనేక రకాలుగా వార్తల్లో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె మాధురి బిగ్ బాస్‌లకి వెళ్ళడం, అక్కడ ఎక్కువ రోజులు లేకుండా మళ్ళీ బయటకు వచ్చేయడం. సో ఇవన్నీ కూడా వివాదాలైంది. అలాగే ఇంకా వాళ్ళిద్దరి వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆయన్ను వైసీపీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. సో ఆమె కూడా వైసీపీలో లేదు. మొత్తానికి ఇద్దరు హైదరాబాద్‌లో స్థిరపడి ఇక్కడ చందానగర్‌లో సమ్ సిల్క్స్ షాపు పెట్టారు. చీరల షాప్ పెట్టారు. ఇంకా ఏవో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాగే ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నారు. బట్ ఎప్పుడు కూడా సంచలనంగా ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి. అదేంటంటే రాత్రి నిన్న ఒక పార్టీలో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్తున్నారు. అసలు వివరాలు చూస్తే మనకి రంగారెడ్డి జిల్లా మైనాబాద్‌లో ఒక ఫామ్ హౌస్‌లో వీళ్ళు ఒక పార్టీ జరిపారు. అదేంటంటే దివ్యల మాధురి బర్త్‌డే సందర్భంగా పార్టీ జరిపారు. ఈ పార్టీ అనుమతి లేదు. పార్టీకి అనుమతి లేకుండా ఫారిన్ లిక్కరు ఇవన్నీ కూడా పెట్టారు. అట్లాగే హుక్కా ఇవన్నీ పెట్టారు. సో అనుమతి లేదు కాబట్టి దాదాపు 27 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. 27 మంది మీద కేసులు పెట్టి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు. దీంట్లో ఎస్ఓటి పోలీసులు పాల్గొన్నట్టుగా చెప్తున్నారు, స్పెషల్ ఆపరేటింగ్ టీము. సో చాలాసార్లు మనం ఇలాంటి టాపిక్లు మాట్లాడుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఉండడం, పార్టీలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే పదే పదే పోలీసులు అనేక సార్లు చెప్తున్నారు, పబ్లిక్గా పార్టీలు ఇచ్చేటప్పుడు మీరు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, ఏ లిక్కర్ వాడుతున్నారు డీటెయిల్స్ ఇవ్వాలి. అట్లాగే దీంట్లో డ్రగ్స్ కానీ గాంజా కానీ వాడట్లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ముందుగా క్లియర్గా చేసుకొని వెళ్ళాలి. కానీ పదే పదే పోలీసులు ప్రచారం చేస్తున్నా కూడా సెలబ్రిటీస్ చాలామంది చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య కూడా మంగ్లీనా ఎవరు ఇలాంటి కేసులో కూడా ఇరుక్కున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో డబ్బులున్న వర్గం బాగా పెరిగింది మనకి. వాళ్ళు పార్టీ కల్చర్ కూడా పెరిగింది హైదరాబాద్‌లో. సో పెరిగినప్పుడు వాళ్ళు ఇళ్లల్లో ఎక్కువ మందితో చేసుకోలేరు. పైగా లౌడ్ మ్యూజిక్ పెట్టి అవన్నీ చేస్తే రెసిడెన్షియల్ ఏరియాలో ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు అక్కడైతే బాగుంటుంది అని చెప్పి ఫామ్ హౌస్లు కానీ గెస్ట్ హౌస్లు అట్లా ముఖ్యంగా మెయినాబాద్ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి. అక్కడ వీళ్ళు బుక్ చేసుకొని పార్టీలు చేసుకుంటారు. నిజానికి పార్టీలు చేసుకోవద్దని పోలీసులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ చెప్పట్లేదు. కాకపోతే ప్రాపర్ పర్మిషన్ తీసుకొని ఎన్ని బాటిల్స్ వాడుతున్నాం, ఏ కైండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం అవన్నీ కూడా పోలీసులకు తెలియజేసి లౌడ్ స్పీకర్లకి వీటన్నిటికి పర్మిషన్ తీసుకోవాలి. కానీ పర్మిషన్ తీసుకోవట్లేదు. పదే పదే చెప్తున్నారు, చాలా కేసులు వచ్చాయి. అయినా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలియదు. కానీ మొత్తానికి అంటే వీళ్ళు వివాదాలకి వెళ్ళాలని చేస్తారా లేకపోతే ఇది తెలియదని చెప్పలేము. ఎందుకంటే అందరికీ తెలిసి ఇవాళ పార్టీలు చేసుకోవాలంటే మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని తెలుసు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పార్టీల్లో డ్రగ్స్ వాడకం కూడా బాగా పెరిగింది. దీనికి కూడా ప్లాన్డ్గా చాలామంది డ్రగ్స్ కోసమే పార్టీలకు వెళ్తున్నారు. కొంతమంది అయితే ఒక నలుగురు ఐదుగురు కలిసి డబ్బులు వేసుకొని తలా 20,000 అట్లా వేసుకొని దానికి అమ్మాయిల్ని పిలవడం, డ్రగ్స్ చేసుకోవడం, పార్టీలు జరుపుకోవడం అనే కల్చర్ కూడా ఈ మధ్యకాలంలో నేను పర్సనల్ కూడా చాలా విన్నాను. ఇలాగా ఈ కల్చర్ కూడా బాగా హైదరాబాద్లో పెరిగింది. అంటే ముఖ్యంగా గాంజా ఒకటి ఇప్పటికి కూడా ఫ్లో బాగానే ఉంది. ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. కొన్ని చోట్లయితే వితిన్ ద ప్రెమైసెస్లో కూడా గాంజా పండిస్తున్న ఇది కూడా కేసులు ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్లు అయితే వాళ్ళు మనం చూస్తే రోజంతా గాంజా మత్తులో ఉన్న కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ మీద, గాంజా మీద స్ట్రిక్ట్గా జరుగుతున్నాడు. కానీ ఈ పార్టీలలో అవి ఎక్కువ వాడుతున్నాయి. గతంలో కూడా అనేక సార్లు మనం కూడా చెప్పుకున్నాము. సో అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళు గాంజా వాడారా లేకపోతే డ్రగ్స్ వాడారా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. సో ప్రజెంట్ వీళ్ళిద్దరి మీద పెట్టిన కేసు అయితే పర్మిషన్ లేకుండా పార్టీలు జరుపుతున్నాడు, లౌడ్ స్పీకర్లు పెట్టారు, అట్లాగే ఫారిన్ లిక్కరు వాడారు. ఫారిన్ లిక్కర్ తాగకూడదని ఏమీ లేదు. కాకపోతే పార్టీలు జరిపినప్పుడు పబ్లిక్ ప్లేస్లో జరుపుతున్నప్పుడు
ఇట్లాగా ఎన్మాస్ అంటే ఎక్కువ మందితో జరుపుతున్నప్పుడు స్థానిక దాని పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్‌లో వీళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. సో, వీళ్ళు ఏమేమి పార్టీలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయాలి. ఇది చేయట్లేదు చాలామంది. కొంతమందేమో తెలిసి చేయరు. కొంతమందేమో తెలియకుండా వాళ్ళకి తెలీదు ఇది చేయాలని కూడా సరదాగా పార్టీ చేసుకుంటున్నాము. మనం ఎక్కడో ఫార్మ్ హౌస్ తీసుకున్నాం గదా! అనుకోని చేసుకుంటారు. అది వాళ్ళ దృష్టిలో ప్రైవేట్ పార్టీ. కానీ పోలీసుల చట్టం దృష్టిలో కాదు. సో, పోలీసులు చాలా సార్లు చెప్తున్నారు. సజ్జనార్ కూడా చాలా సార్లు చెప్పాడు. ఇలాగ పార్టీలు చేసుకున్నప్పుడు మీరు ముందుగా పర్మిషన్ తీసుకోండి. దానికి మీకు అవసరమైతే మేము సెక్యూరిటీ కూడా ఇస్తామని. సో, వీళ్ళేందంటే కొంతమంది ఈ పార్టీల ముసుగులో 2 జరుగుతాయి. ఒకటి అమ్మాయిల, అబ్బాయిల కలయిక జరగడం. దాంతో ఎంజాయ్ చేయడానికి కోసం ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేది కూడా కొంతమంది చేస్తున్నారు. బర్త్‌డే పేరుతోనో, లేకపోతే ఇంకే కారణంతోనో కొంతమంది అమ్మాయిల్ని పిలిపించుకొని ఎంజాయ్ చేద్దామన్న యాంగిల్‌లో పార్టీ చేస్తున్నారు. అందువల్ల కూడా వీళ్ళు పోలీసుల పర్మిషన్ తీసుకోరు. రెండవ యాంగిల్ ఏందంటే డ్రగ్స్ గానీ, గాంజా గానీ తీసుకొని దాన్ని ఈ డ్రింక్స్‌లో వాటిలో కలుపుకొని చేయడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల పోలీసుల్ని ముందుగా పర్మిషన్ పోతే వాళ్ళు ఇవన్నీ చెక్ చేస్తారు. అవసరమైతే పార్టీ రోజు గూడా వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు సైలెంట్‌గా మనం చేసుకుందాం అని కూడా కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ సెలబ్రిటీలు కాబట్టి ఇది న్యూస్ అయింది. సో, వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు గానీ పోలీసులైతే వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. కొన్ని బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హుక్కా గూడా పబ్లిక్‌గా వాడడాన్ని ఆ మధ్య బ్యాన్ చేశారు. సో, హుక్కా గూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని చోట్ల ఇప్పుడు హుక్కా సెంటర్స్ ఉన్నాయి. దాని మీద గూడా దాడులు జరుగుతుంటాయి. పబ్బుల్లో అక్కడెక్కడో గూడా హుక్కాలు పెడుతున్నారు. సో, అవి గూడా జరుగుతుంటాయన్నమాట. సో, ఇక్కడేందంటే నైట్ లైఫు ఆహ్, హైదరాబాద్‌లో పెరిగింది. బట్ నైట్ లైఫ్ పెరిగిన దానికి అనుకూలంగా శాంతి భద్రతల సమస్య కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇవి కూడా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా సజ్జనార్ వచ్చినాక వీటన్ని యాక్టివిటీస్ మీద కొంత సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. సో, ఇది మరి వీళ్ళు తెలిసి చేశారో లేదో తెలీదు గానీ, మళ్ళొకసారి ఈ సెలబ్రిటీ కపుల్ ఒక వివాదంలో ఇరుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చూడాలి ఇది అంటే కోర్టుకెళ్ళి వీళ్ళని జైల్లో పెడతారా? లేకపోతే ఓన్లీ కేసు నమోదు చేసి చేస్తారు. గతంలో మంగ్లీ ఇలాంటి వాళ్ళు జరిగినప్పుడు కూడా కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి పెట్టి జైల్లో పెట్టేంత స్థాయికి వెళ్ళలేదు. ఓన్లీ కేసులు పెట్టి వాళ్ళని కేసు అంటే నోటీసులు ఇచ్చి విచారణ జరిపి చేస్తూ ఉంటారు తప్ప దాన్ని సీరియస్‌గా తీసుకెళ్ళి జైలుకి పంపించే పరిస్థితి అయితే ఇట్లాంటి చేయదు. ఇదేదో రేర్‌గా మనకి హేమ కర్ణాటకలో దొరికినప్పుడు ఎందుకంటే అది బ్లడ్ టెస్ట్‌లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చింది కాబట్టి ఆమెను జైల్లో పెట్టారు. తర్వాత బెయిల్ గూడా వచ్చింది. సో, కాకపోతే ఇక్కడ అదేమీ లేదు ఇప్పటివరకైతే. బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళిద్దరికీ. ఒకవేళ బ్లడ్ టెస్ట్‌లో ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తే మాత్రం వీళ్ళకి కూడా సీరియస్‌గా ఉండే అవకాశం ఉంది. థాంక్ యూ సో మచ్ సార్.